పాప కోసం ఒక మనకు భగవంత్ కేసర్లో కావచ్చు, అఖండాలో కావచ్చు, అన్న ఏదైతే చెప్పాడో చిన్నబాబు కోసం ఇప్పుడు మళ్ళీ అదే విధంగా చూశాడు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో చెప్పిన దానికంటే సెకండ్ హాఫ్లో కొత్త ర్యాంప్ వేసాడంటే అన్న ఫైట్లు ఉన్నాయి, ఎమోషన్ ఉంది, లవ్ ఉంది. దానికంటే అది మించిన మా బాలయ్య చూపించాడంటే అరాచకం. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టబోతుంది అన్న మూవీ? ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టబోతున్నా? వీరసింహారెడ్డి 56 కోట్లు ఫస్ట్ రోజు కలెక్షన్ కొట్టింది. ఈరోజు 100 కోట్లు కొడుతుంది. కాబట్టి టైటిల్ చూసుకోండి. నాగవంశీ గారు ఈరోజు 100 కోట్లు కానీ అనౌన్స్మెంట్ చేయకపోతే అప్పుడు అడగండి. అంతగా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయన్నా? ఏం లేవన్నా, మొత్తానికి ఇండస్ట్రీ పక్కా హిట్ అన్నా. ఇండస్ట్రీ కాదు, సంక్రాంతి మగాడు జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఒక సంక్రాంతికి వచ్చే మగాడు ఎవరైనా ఉన్నారంటే అది మా బాలయ్య తర్వాత ఎవరైనా. చెప్తున్నా అన్నా, మళ్ళీ చెప్తున్నా, 18 ఏళ్ళకి మొనగాడు మా బుడ్డోడు రికార్డులు డాయర్లో పెట్టుకొని తిరిగాడు. మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత 50 సంవత్సరాలు పూర్తయిన బాలయ్యకి ఈ ఇండస్ట్రీ హిట్గా సెకండ్ జనరేషన్ బికాస్ ఆఫ్ ఏంటంటే చెప్పాలంటే మూడు హిట్లు. ఇది బ్లాక్ బాస్టర్ ఆఫ్ 4వ హిట్, తర్వాత 5వ హిట్ అఖండ 2, 6వ హిట్. మొత్తం కూడా చూడాలంటే బాలయ్యకి మేము అబ్బాయిలు కాదు, భక్తులం కూడా కాదు, ఆయన బిడ్డలం. అలా చూస్తున్నాం. ఆయన మా కోసం మేమేది కోరుకుంటున్నామో అదే చూస్తున్నాడు, అదే ఇస్తున్నాడు. జై బాలయ్య, జై బాలయ్య. ఎక్కడ బోరు కొట్టదు, ఒక్క నిమిషం కూడా బోరు కొట్టదు. ఎలివేషన్, బాలకృష్ణ ఎలివేషన్ మళ్ళీ బోయపాటి కన్నా ఈక్వల్గా ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? స్పీకర్లు అదిరిపోతుంది, ఎక్కడ ఎదిరిపోతుంది. కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సీట్లో కూడా అదురులు వస్తున్నాయి. స్టోరీ అంటే అన్న ఒక 2 నిమిషాలు చెప్తారా? స్టోరీ చెప్పడం చూడండి, బాగుంటుంది. మొత్తానికి రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? బాక్స్ ఆఫీస్ ఎప్పుడు కింగే బాలయ్య. సంక్రాంతి ముందుగానే వచ్చిందా? సంక్రాంతికి బాబు బాలయ్య. హైలైట్ సీన్స్ ఏంటా? హైలైట్ సీన్స్ అంటే నేల కోసం పోరాడు. బాలయ్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ మూవీలో ప్రతిదీ బాగుంది. జై బాలయ్య. బాగుంది. సాటిస్ఫై అయ్యారా మూవీలో? ఓకే, సంక్రాంతి చాలా బాగుంది. బాగుంది.